సిటిజన్ 69 న్యూస్కి స్వాగతం. భారత్లో వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్. భారత్ మరో ప్రతిష్టాత్మక క్రీడా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వబోతున్నది. ఇప్పటికే 2030 కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య హక్కులు దక్కించుకున్న భారత్ తాజాగా 2028 వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ టోర్నీకి వేదిక కాబోతున్నది. గురువారం టూరన్ పోలాండ్ వేదికగా జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని వరల్డ్ అథ్లెటిక్స్ ఉపాధ్యక్షుడు ఆదిల్లే సుమరివాలా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్న భువనేశ్వర్లో కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టేడియం కాంప్లెక్స్ను 2 సభ్యులతో కూడిన వరల్డ్ అథ్లెటిక్స్ బృందం పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 2 ఏళ్ల తర్వాత జరిగే టోర్నీలో మొత్తం 26 ఈవెంట్లలో అథ్లెట్లు పోటీ పడనున్నారు. పురుషులకు 13, మహిళలకు 13 విభాగాల చొప్పున కేటాయించారు. ఇందులో 60 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్లు, 1500 మీటర్లు, 3000 మీటర్లు, 60 మీటర్ల హార్డిల్స్, 4x 400 రిలే, హై జంప్, పోల్ వాల్ట్, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, షాట్ పుట్, హెప్టాథ్లాన్ చోటు కల్పించారు. దేశంలో అథ్లెటిక్స్కు పెరుగుతున్న ఆదరణకు ఇది ఉదాహరణ అని జాతీయ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఏఎఫ్ఐ అధ్యక్షుడు బహదూర్ సింగ్ తెలిపారు. ఇదిలా ఉంటే 2028 ఏషియన్ ఇండోర్ అథ్లెటిక్స్ టోర్నీకి కూడా భారత్ వేదిక అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.